ఈ ఏడాది అంటే గత 3 నెలల్లో మనం కొన్ని కార్యక్రమాలు చేశాం. కుటుంబ ప్రబోధం తరపున. మన విభాగ్‌లో ఒక 15 చోట్ల యమ నియమాల మీద ప్రసంగ మాలిక మనం నిర్వహించాం. ఈ కార్యక్రమంలో మన భాగ్ కుటుంబ ప్రబోధన ప్రముఖ్ శాస్త్రి గారు ఉన్నారు. అట్లాగే మన నగర కుటుంబ ప్రబోధన ప్రముఖ్ విక్రమరెడ్డి గారు ఉన్నారు. అట్లాగే మన సీనియర్ కార్యకర్త గాలిరెడ్డి గారు ఉన్నారు. వారు మనందరికీ చాలా సుపరిచితులు. మన లింగంపల్లి నగర బౌద్ధిక ప్రముఖ రఘునాథ్ రెడ్డి గారు ఈ ఇనిషియేటివ్ తీసుకున్నారు విక్రమరెడ్డి గారితో కలిసి. కుటుంబ ప్రబోధన యొక్క విషయం ఏంటి అనేది కొంత ప్రస్తావన చేశారు శాస్త్రి గారు. కాబట్టి ఇవాళ ఒక ప్రాచీనమైన దేశం మనది. ఈ ప్రాచీనమైన దేశంలో కుటుంబ వ్యవస్థ ఇవాళది కాదు. వేల సంవత్సరాల నుంచి కుటుంబ వ్యవస్థ అనేటువంటిది ఉంది. అయితే ఈ మధ్య కాలంలో మనం చూసాం, మనందరం కూడా కరోనా మహమ్మారి యొక్క కాల ఘడియలో భారతీయ జీవన మూల్యాల గురించి మొత్తం ప్రపంచం అంతా కూడా చాలా శ్రద్ధ చూపించింది. మనందరం కూడా చూసాం. ఇంతకుముందు అంతా కూడా కరచాలనం అంటే షేక్ హ్యాండ్ ఇచ్చుకునేవాళ్ళు, అది ఒక కర్మచాలనం అయిపోయింది. అందరూ కూడా విదేశాల్లో కూడా అంతర్జాతీయ స్థాయిలో కూడా నేతలు నమస్కారం పెట్టడం, ఆ నమస్కారానికి ఒక పెద్ద పురస్కారం లభించింది. మన యొక్క సంస్కృతిలో వేళ్ళూనుకున్నటువంటి అనేక సంస్కారాలను మరొకసారి మనం గుర్తు తెచ్చుకుంటూ మళ్ళీ మన యొక్క కుటుంబ వ్యవస్థని పునరుజ్జీవనం చేసేటువంటి ఒక ప్రక్రియ. సంఘము, రాష్ట్రీయ స్వయం సేవక సంఘము యొక్క పని వ్యక్తుల నిర్మాణం. అయితే నిర్మాణమైనటువంటి వ్యక్తులు సమాజంలో అనేక రంగాలలో పనిచేయాలి. సమాజంలో అనేక రంగాలు ఉన్నాయి. సమాజంలో సంఘానికి రాకుండా సంస్కృతి యొక్క అభిమానులైన వాళ్ళు, సంస్కృతి మీద గౌరవం ఉన్నవాళ్ళు, ప్రేమ ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి సమాజంలో అట్లా ఉన్నటువంటి వ్యక్తులను కలిసి సంస్కృతి పట్ల, కుటుంబ వ్యవస్థ పట్ల, భారతీయ జీవన మూల్యాల పట్ల గౌరవమైనటువంటి వ్యక్తులు అనేక మందిని మనం సమాజ హితం కోసం అక్రాస్ ది క్రాస్ సెక్షన్ ఆఫ్ ది సొసైటీ సమాజంతో కలిసి పనిచేసేటువంటి ఒక వ్యవస్థ ఏర్పడాలి. అందుకోసమని గతివిధులు అని కొన్ని ఏర్పడ్డాయి సంఘంలో. గతివిధులు అంటే యాక్టివిటీస్, సమాజంతో కలిసి పనిచేస్తాం. ఇప్పుడు వాళ్ళు రోజు షాక్కి రాలేకపోవచ్చు, కానీ వాళ్ళు ఇట్లాంటి కుటుంబ ప్రబోధన కార్యక్రమాల్లో, లేకపోతే గోసేవ, లేకపోతే ధర్మ జాగరణ, లేకపోతే బస్తీ వికాసము, గ్రామ వికాసము, పర్యావరణానికి సంబంధించి ఇట్లా అనేక విషయాల్లో వాళ్ళకి శ్రద్ధ ఉండొచ్చు. సామాజిక సమరసత, అందరం హిందువులం, బంధువులం, కలిసి ఉంటే నిలబడతాం, చీలిపోతే కూలిపోతాం, విడిపోతే పడిపోతాం అనేటువంటి ఆలోచనతో ప్రభావితమైనటువంటి వాళ్ళు అనేక మంది ఉంటారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా కలిసి ఈ విధమైన ఈ యాక్టివిటీస్ ద్వారా, గతివిధుల ద్వారా సమాజమంతా కూడా ఒక స్పందన, సంస్కృతి పట్ల ఒక స్పందన కలిగజేసే ఒక ప్రక్రియ. కుటుంబ ప్రబోధన కుటుంబానికి సంబంధించినటువంటి పనిచేస్తుంది. అయితే మనం ఆలోచించినట్టయితే ప్రకృతిలో భారతదేశము ఋషుల భూమి. నైమిషారణ్యంలో శౌనికాది మహామునులు 12 సంవత్సరాల పాటు తపస్సు చేసి భారతీయ జీవన రచన తయారు చేశారు. ఇవాళ మనకు ఉన్నటువంటి అనేక సంస్కారాలు వాళ్ళు ఇచ్చినవే. పెద్దల్ని గౌరవించడం, గురువుని గౌరవించడం, తల్లిదండ్రులను గౌరవించడం, పరస్త్రీని తల్లిగా భావించడం, ఇట్లాంటి అనేక ఏవైతే మన సంస్కృతిలో మనం ఇవాళకి కూడా అనుసరిస్తున్నామో, ఆచరిస్తున్నామో, అవన్నీ కూడా వాళ్ళు ఇచ్చిన సంస్కారాలు. అందువల్ల మనం ఋషుల భూమి అంటాం. మన ఫాదర్స్ ఆఫ్ నేషన్ ఎవరంటే ఋషులు. మన జాతి పితలు వాళ్ళు, మన జాతి నిర్మాణం చేసిన వాళ్ళు.
కాబట్టి వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళు ఒక విశ్లేషణ చేశారు. మానవ జన్మకు సంబంధించినటువంటి ఒక విశ్లేషణ చేశారు. అంటే సృష్టిలో ఎన్ని రకాలైనటువంటి ప్రాణులు ఉన్నాయి. ఒకటి పంచమహాభూతాలు అనేటువంటి ఒకటి ఉన్నాయి సృష్టిలో. పృథివీ ఆపహ తేజో వాయురాకాశాద్ అంటాం మనం. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. రెండోది ఏం చెప్పారంటే వాళ్ళు వనస్పతి అన్నారు. వనస్పతి అంటే గడ్డి నుంచి మొదలుకొని మొత్తం పెద్ద వటవృక్షాల వరకు ఉన్నటువంటి వన సంపద, వృక్ష సంపద మనకి చాలా ఉంది. కాబట్టి అది రెండవది వనస్పతి. మూడవది ప్రాణికోటి. అనేక జీవులు ఉన్నాయి, పశుపక్షాదులు ఉన్నాయి, జలచరాలు ఉన్నాయి, 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. నాలుగవది మానవ జాతి, మానవులు. కాబట్టి 4 రకాల సృష్టిని వాళ్ళు దాని గురించి చెప్పారు. అయితే ఈ 4 రకాల్లో కూడా స్వతంత్రం కలిగినటువంటి వాడు ఎవడు అంటే మానవుడు. మిగిలిన 3 రకాలు కూడా అవి ప్రకృతి నియమం ప్రకారం వాడి యొక్క జీవనాన్ని సాగిస్తాయి. ప్రకృతి నియమాన్ని అవి పక్కకు పెట్టవు. ఇవాళ ఒక పెద్ద వరద వచ్చిందంటే దానికి కారణం అంటే అనుకోని వరద వచ్చిందంటే కారణం మానవుడే. మానవుడు ఏదో ప్రకృతిని సంతులనం అనేటువంటిది దెబ్బతీశాడు, అందువల్ల ఒక పెద్ద వరద వచ్చింది. మనందరికీ తెలుసు కేదార్నాథ్లో ఏమైందో. కాబట్టి మానవుడు మాత్రమే స్వతంత్రుడు. మానవుడు ఏమైనా చేయగలుగుతాడు, ఒక క్రమశిక్షణ ఉండదు. మిగిలిన జీవరాశులన్నీ ఒక క్రమం పద్ధతిలో అవి జీవిస్తాయి. అవి వాటి గొంతుతోనే మాట్లాడతాయి. ఉదాహరణకు ఆవు ఉందనుకోండి, అంబా అంటుంది, అంతే, ఇంకా వేరే ఏమో అనలేదు అది. కానీ మానవుడు అంబా అని కూడా అనుకరించగలడు. అంటే ఎంతవరకు అంటే మానవుడు సంగీత వాయిద్యాన్ని కూడా అనుకరించేటువంటి ధ్వని అనుకరణ ప్రక్రియ అనేటువంటిది ఉంది. ఎందుకంటే మానవుడికి విజ్ఞానం ఉన్నది. మిగిలిన జీవరాశులకి మానవుడికి తేడా ఏంటంటే మిగిలినవన్నీ సమానమే, కానీ మానవుడికి విజ్ఞానం అనేది ఒకటి ఉంది. జ్ఞాన చక్షువులు ఉన్నాయి మానవుడికి. అందువలన ఇదో ఈ 4వ ప్రపంచం ఇది. వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు. వాళ్ళ కోరికలు అనంతం అనమాట. రాక్షసుడుగా కావాలంటే రాక్షసుడు అయిపోతాడు, లేకపోతే దేవతలుగా కావాలంటే దేవతలు అయిపోతాడు. బుద్ధిని మంచి కోసం వినియోగించవచ్చు, చెడు కోసం కూడా వినియోగించవచ్చు. కానీ మిగిలిన జీవరాశులు వాటికి ఇచ్చినటువంటి విధి విధానాలు, వాటికి ఉన్నటువంటి జీవ ప్రక్రియ అవి ఫాలో అయిపోతుంటాయి. పొద్దునే వస్తాయి పక్షులు ఆహారం కోసం, సాయంత్రం అసలు ఎవరు ఏం కనపడరు. కానీ మనం అర్ధరాత్రి 12 దాకా అనేక రకాల పార్టీలు, డిన్నర్లు, ఇంకా ఒకటి కాదు. వాటికి ఒక క్రమశిక్షణ ఉంది, కానీ మానవుడికి అది లేదు. కాబట్టి మానవుడిని సంస్కరించాలి అని మన పెద్దలు చెప్పారు. మానవుడు పుట్టగానే నడవలేడు, పడుంటాడు అట్లా. కానీ బుద్ధి కుశలతో క్రమంగా నీళ్లలో ఈదగలుగుతాడు, ఆకాశంలో పయనించగలుగుతాడు. కానీ భూమి మీద మానవుడిగా ఎలా జీవించాలి అనే విషయంలో అనేక ఇబ్బందులు వస్తుంటాయి. అంటే మానవుడి ప్రవృత్తిని మరిచి మానవుడు వ్యవహరించగలిగినటువంటి స్వేచ్ఛ మానవుడికి ఉంది. ఎందువల్లంటే ఈ 4 వ్యవస్థల్లో మానవుడికి ఆ స్వతంత్రం అనేటువంటిది ఉంది. పిల్లిలాగా కూడా మాట్లాడగలుగుతాడు మానవుడు, కానీ పిల్లి మానవుడిలాగా మాట్లాడలేదు. కాబట్టి సృష్టిలో సమస్యలు ఏమైనా ఉన్నాయి అంటే అవి ఎవరి వల్ల ఉన్నాయంటే మానవుడి వల్లే ఉన్నాయి. ఎందుకంటే మిగిలినవన్నీ ప్రకృతి నియమం ప్రకారం ఫాలో అయిపోతున్నాయి, కానీ మానవుడు మాత్రం ప్రకృతి నియమాన్ని పూర్తిగా భంగపరుస్తూ ఏమైనా చేయగలుగుతాడు. ఆ స్వతంత్రం ఉంది. కారణం ఏంటంటే ఆ విజ్ఞానం ఉన్నది. కాబట్టి మన వాళ్ళు ఏం చెప్పారంటే మానవ వికాసం గురించి ఆలోచించాలి అన్నారు. ఇప్పుడు మానవ వికాసం గురించి ఆలోచించాలంటే ఎలా? అతని హృదయాన్ని సంవేదనశీలత వైపు నడిపించాలి. వేదన, సంవేదన అని 2 ఉన్నాయి. వేదన అంటే తన గురించి ఆలోచించడం, సంవేదన అంటే నలుగురు గురించి ఆలోచించడం. ఆ నలుగురు గురించి ఆలోచించడం, లేకపోతే సృష్టి గురించి ఆలోచించడం, ప్రకృతి గురించి ఆలోచించడం, పక్కవాడి గురించి ఆలోచించడం సంవేదన అంటే అది. కాబట్టి ఆ సంవేదనశీలత ఎక్కడ మొదలవుతుందంటే, ఎక్కడ ప్రారంభం అవుతుంది అంటే కుటుంబంతో మొదలవుతుంది. ఇందాక మన శాస్త్రి గారు చెప్పారు, కుటుంబం ఎంతవరకు వెళుతుందో మన యొక్క
కుటుంబ క్రమం ఎంత ఉంటుందో అనేది వారు చెప్పారు. కుటుంబం అంటే మనం అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, ఇంకా కొంచెం వ్యాపకమైనటువంటి దృష్టిలో తాతయ్య, అమ్మమ్మ, మా అమ్మ, పిన్ని, బాబాయి, వదిన, ఇట్లా ఇంకా దగ్గర బంధువులు, దూర బంధువులు. అట్లాగే కొంతమంది ఇళ్లలో కొంతమంది సేవకులు ఉంటారు. వాళ్ళని కూడా అమ్మ, అయ్య అని పిలుస్తుంటారు. ఒక సేవకుడు ఉన్నాడు, ఎప్పటి నుంచో సేవ చేస్తున్నాడు, తరతరాలుగా వాళ్ళకి పాపం. కాబట్టి ఇగో రాము తాతయ్య అని పిల్లలకి తర్వాత ఉండే తరాలకు పరిచయం చేస్తారు. అట్లాగే ఎవరో ఒక అమ్మాయి, ఒక పెద్ద ఆవిడ ఎప్పటి నుంచో సేవ చేస్తుంది ఆ ఇంట్లో. ఆవిడ ఇదిగో లక్ష్మి అమ్మ అని పరిచయం చేస్తారు. కాబట్టి ఈ బంధాలు కేవలము ఇంటికే కాదు, మన యొక్క పరివారానికి. కుటుంబం అంటే మన ఇల్లు, పరివారం అంటే మనతో కలిసి జీవిస్తున్నటువంటి వాళ్ళు, పక్క వాళ్ళకు కూడా అవి వెళ్ళిపోతుంటాయి. అట్లాగే వంశం కూడా ఒక కుటుంబం అవుతుంది. వృత్తిపరంగా కుటుంబాలు ఉంటాయి. అట్లాగే గ్రామం కూడా ఒక కుటుంబంగా జీవిస్తూ ఉంటుంది. దేశం కూడా ఒక కుటుంబం అనే ఆలోచన ఉంటుంది. ఇంకొంచెం విస్తృతమైన పరిధిలో వసుధైవ కుటుంబకం అనేటువంటి ఆలోచన వస్తుంది. కాబట్టి ప్రపంచమే ఒక కుటుంబం. ఇది మన జీవన విధానం. ప్రపంచము ఒక కుటుంబము, అట్లాగే జీవితం అనేటువంటిది ఒక దర్శనం. ఇది మన ఆలోచన. పాశ్చాత్య జీవితాల్లో, పాశ్చాత్య విధానాల్లో మనం రెండు పాశ్చాత్య విధానాలు చూస్తాం. వరల్డ్ ఈజ్ ఎ మార్కెట్, లైఫ్ ఈజ్ బిజినెస్. ప్రపంచం ఒక వ్యాపారం. ప్రపంచం అనేటువంటిది ఒక మార్కెట్, ఒక విపణి. జీవితం అనేది ఒక వ్యాపారం. మనకు తెలుసు, అమెరికా లాంటి దేశాలు, దే ఓన్లీ లివ్ విత్ పర్స్. డబ్బు లేకపోతే వాళ్ళు బతకలేరు. కాబట్టి అన్ని కూడా వ్యాపారమే అక్కడ. అలాగే ఇంకొక విజన్ ఉంది, వరల్డ్ ఈజ్ అ బ్యాటిల్ ఫీల్డ్, లైఫ్ ఈజ్ స్ట్రగుల్. ప్రపంచం అంతా ఒక యుద్ధ భూమి, జీవితం అనేటువంటిది ఒక పోరాటం. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరుగుతుందో. అంతకుముందు వాళ్ళు ఏం చేశారో మనకు తెలుసు. ఐఎస్ కాదు, ISK అని ఒకటి మొదలైంది. కాబట్టి ఎక్కడైనా సరే అల్లాహో అక్బర్ అనేవాడే అల్లాహో అక్బర్ అనేవాడిని చంపుతున్నాడు. అది పరిస్థితి. వాళ్ళే చంపుకోవడం. షియాలు, సున్నీలు అనేటువంటి విభేదాలు, అహ్మదీయ సాంప్రదాయం అని ఇంకో సాంప్రదాయం, ఒకళ్ళకి పడదు. కారణం ఏంటంటే జీవితం అనేటువంటిది ఒక పోరాటం అని ఆలోచించినటువంటి వాళ్ళు ప్రపంచంలో పూర్తిగా అశాంతి అనేటువంటిది నిర్మాణం చేసేది ఈ వర్గాలు అన్నమాట. కానీ మనది మన యొక్క ఆలోచన. జీవితం ఒక దర్శనం అంటే ఒక ఆయన రాముడిని చూడాలనుకుంటాడు, ఒక ఆయన కృష్ణుడిని చూడాలనుకుంటాడు. జీవితం యొక్క అంతిమ లక్ష్యం అది. అంతేగాని మనం ఏదో ధనం సంపాదించి మేడలు కట్టి మిద్దెలు కట్టి ఇంకేదో చేయాలి ఇది కాదు. మన యొక్క సంస్కృతిలో, మన యొక్క వ్యవస్థలో మన లక్ష్యం ఏంటంటే దర్శనం, ఒక సత్య దర్శనం. కాబట్టి మనము మన యొక్క సంస్కృతి పరంగా మనం ఆలోచించినప్పుడు ఈ 4 వ్యవస్థల్లో ఈ మానవ వ్యవస్థ వికాసం చెందాలి అంటే కుటుంబం ఆధారంగా చెందాలి. కాబట్టి కుటుంబం బలపడాలి, కుటుంబము బాగుండాలి. మనం ఎంతవరకు వెళ్ళామంటే ఈ కుటుంబం అనేటువంటి భావాన్ని జీవరాశులకు కూడా వర్తింపజేశాం. మనం గోమాత అన్నాం, తులసి మాత అన్నాం. అట్లాగే కొన్ని చోట్ల పిల్లి, మనమైతే పిల్లి అంటామో బిల్లి అంటారు హిందీలో, పిన్ని అంటారు వాళ్ళు. పిల్లిని పిన్ని అని కూడా అంటారు వాళ్ళు. అంటే మన పినతల్లి లాగా వాళ్ళు సంబోధిస్తారు కొన్ని చోట్ల. అట్లాగే చంద్రుని మామ అన్నాం మనం, చంద్రమామ, చందమామ రావే, జాబిల్లి రావే. శ్రీరామచంద్రుడు అడిగితే తల్లి కౌసల్యాదేవి అద్దంలో చూపించింది అనమాట. అలాగే సూర్యుని తాత అన్నారు. నదులు లోకమాతలైనవి, నదీమ తల్లి అంటాం. చూడండి, మన యొక్క బంధుత్వం అనేది సృష్టికి కూడా వ్యాపింపజేసాం.
ప్రకృతి కూడా మనం దాన్ని విస్తరింపజేశాం. అలాగే పంచభూతాలు వాటితో మన సంబంధం చెబుతూ భర్తృహరి అనేటువంటి ఒక ఆయన ఆయన వైరాగ్యస్తకం అని ఒకటి రాశాడు. ఆయన ఏమంటాడంటే భూమి తల్లి, ఈ భూమి తల్లి అనేటువంటిది మన వేదం కూడా చెప్పింది. మాతా భూమి పుత్రోహం పృథివ్యా, ఈ భూమి నా తల్లి, నేను ఆమె పుత్రుడను వేదం చెప్పింది. అట్లాగే భూమి తల్లి అంటాడు ఆయన. అట్లాగే వాయువు తండ్రి, అగ్ని మిత్రుడు. అగ్ని మిత్రుడు అంటే మనం సూర్యుని కూడా మిత్రుడు అంటాం, మనం మిత్రాయ నమః అంటాం మనం. అట్లాగే జలం, జలం అనేటువంటిది సంబంధీకుడు, మన సంబంధీకుడు. ఆకాశం అనేటువంటి వాడు సోదరుడు అని భర్తృహరి వైరాగ్య శతకంలో రాస్తాడు. కాబట్టి ఈ సంబంధ బాంధవ్యాలు అనేటువంటివి మన కుటుంబ వ్యవస్థకు, సృష్టికి, ప్రకృతికి కూడా మనం వర్తింపజేసాం. ఇప్పుడు ఒక వ్యాపకమైనటువంటి దృష్టిది. కుటుంబ వ్యవస్థ అనేటువంటిది చాలా వ్యాపకమైనటువంటిది. కుటుంబం అనేది మన ఇల్లు, మన మన ఇంట్లో ఉన్న వాళ్ళు, మన బంధువులు, మన రక్త సంబంధికులు. అయితే పరివారం అనేటువంటిది, ఇదంతా కూడా పరివారం అన్నమాట. మనకి అందరి యొక్క అండతో, అందరి మధ్యలో, అందరి ఆసరాతో, అందరి సహాయ సహకారాలతో మన వ్యవస్థ కొనసాగిపోతుంది సజావుగా. కాబట్టి ఈ వ్యవస్థను రక్షించుకోవాల్సినటువంటి అవసరం కూడా మనకు ఉన్నది కదా. అందువల్ల ఏం చెప్పారంటే ఈ కుటుంబ వ్యవస్థకి మన పెద్దలు ఒక 5 విషయాలు సూచించారు. మొదటిది భజన్. ఇందాక మనం భజన చేశాం, విఘ్నేశ్వరుని పూజించాం. విఘ్నేశ్వరుడే ఒక పెద్ద పర్సనాలిటీ డెవలప్మెంట్ కాన్సెప్ట్ మనకు తెలుసు. ఆ పెద్ద చెవులు ఉంటాయి. పెద్ద చెవులు అంటే అందరూ ఎవరు చెప్పినా వినండి. పెద్ద పొట్ట ఉంటుంది, అన్ని పొట్టలో దాచుకోండి. చిన్న కళ్ళు ఉంటాయి, సూక్ష్మ దృష్టి కలిగి ఉండండి. పెద్ద పర్సనాలిటీ డెవలప్మెంట్. చాలా మంది ఉద్యోగస్తులు కూడా వాళ్ళ ఇళ్లలో, వాళ్ళ యొక్క ఆఫీసుల్లో వాళ్ళ యొక్క సీటు ముందు అది పెట్టుకుంటారు. కాబట్టి విఘ్నేశ్వరుని మనం భజన చేశాం. భజన్, భజన్ అంటే భజన చేయడం. భజ అంటే తెలుసుకోవడం కూడా. తెలుసుకోవాలి, అనేక విషయాలు తెలుసుకోవాలి. ఇవాళ గూగుల్ అనేటువంటిది లేకపోతే మనం ఎన్నో వేల చెట్లు నరకాల్సిన పరిస్థితి వచ్చేది. గూగుల్లో ఎంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఎవరో ఒక ఆయన భరతమాత ఎక్కడ ఉందంటే గూగుల్లో వెతుక్కోండి అన్నట్ట. వాడు ప్రతివాడు ఇప్పుడు గూగుల్, ఏదైనా సెర్చ్ అంటే గూగుల్, భరతమాత కూడా గూగుల్. అట్లాంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు. కాబట్టి తెలుసుకోవాలి అంటే గూగులే ఇక ఇవాళ రేపు. కానీ మన విషయాలు, మన వాళ్ళు అనేక విషయాలు మన వాళ్ళు చెప్పిన అనేక విషయాలు కూడా గూగుల్లో ఉన్నాయి. కాబట్టి మన వాళ్ళు ఏం చెప్పారంటే తెలుసుకోండి, మన సంస్కృతి గురించి తెలుసుకోండి. ఎంత తెలుసుకున్నా తక్కువే. విజ్ఞానం అనేది ఒక పెద్ద సముద్రం, మనం ఎంత తెలుసుకున్నా తక్కువే. నాలెడ్జ్ ఈజ్ ఓషన్ అన్నారు. కాబట్టి తెలుసుకోవడం. అట్లాగే భజ అంటే సేవ చేయడం కూడా. ఇందాక మన శాస్త్రి గారు చెప్పారు, మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకి సేవ చేయాలి మనం. అమ్మమ్మ, తాతయ్య, వాళ్ళకి ఏవో అవసరాలు ఉంటాయి, చాలా ఉంటాయి. పాపం వాళ్ళు పక్క నుంచి లేచిన తర్వాత ఆ పక్క సర్దడం, వాళ్ళు పడుకోవడానికి సరైన పక్క వేయడం, వాళ్ళకి ఏదైనా మందు కావాలంటే తెచ్చివ్వడం, ఇట్లా అనేక పనులు ఉంటాయి. సేవకి పెద్దవాళ్ళు ఉంటారు, బాగా పెద్ద. పాపం వాళ్ళు గోళ్ళు తీసుకోలేరు. ఒకసారి ఒక ఆయన మా ఇంటికి వచ్చారు, ఒక పెద్ద ఆయన. వారి గోళ్ళు బాగా పొడుగ్గా ఉన్నాయి, వాడు తీసుకోలేరు. పాపం పెద్దవాళ్ళు కదా, తీసుకోలేరు. అప్పుడు మా అమ్మాయికి చెప్పాను, నాన్న గోళ్ళు తీనన్న తాతగారికి. వెంటనే గోళ్ళు తీయడం జరిగింది. అంటే ఒకటి కాదు, మనం పనులు రాయడం మొదలు పెడితే సేవకి సంబంధించి మన ఇంట్లో మన పెద్దలకి, మన వాళ్ళకి చేయాల్సిన సేవలు చాలా ఉంటాయి. కాబట్టి భజ అంటే ఏంటంటే తెలుసుకోవడము, సేవ చేయడం. కాబట్టి అనేక విషయాలు ఉన్నాయి, మనం తెలుసుకోవాల్సిన విషయాలు అనేక ఉన్నాయి. మన జీవరహస్యం తెలుసుకోవాలి. అసలు మనం ఎందుకు పుట్టాం, వై మ్యాన్ ఈజ్ బోర్న్. ఇదో పెద్ద సమస్య. వ్యక్తి ఎందుకు పుట్టాడు, అసలు సృష్టిలో మన జన్మ యొక్క రహస్యం ఏంటి, అసలు మనం ఏది సాధించడానికి పుట్టాం, ఎందుకు పుట్టాం. సరే, వ్యష్టి పరమేశ్వరులో చేరడానికి అని మన పెద్దలు చెప్పారు సింపుల్ గా. అఖండ మండలాకారం వ్యాప్తం ఈయన చరాచర తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఇది ఒక అఖండ మండలాకారం. వ్యష్టి, కుటుంబము, సమాజము, దేశము,
సృష్టి, పరమిష్టి. ఇది ఒక సింగిల్ సెంటర్డ్ సర్కిల్ అన్నమాట. ఇప్పుడు జీవరహస్యం తెలుసుకోవాలి. అసలు మనం ఎందుకు ఏమైనా సాధించగలమా? ఎవరి కోసం పుట్టాం మనం? జన్మనిచ్చిన తల్లిదండ్రులు మనకి ఎంతో మానవ జన్మనిచ్చి ఎంతో పుణ్యం చేశారు వాళ్ళు. కాబట్టి మన జీవరహస్యం ఏంటి? కాబట్టి తెలుసుకోవడం అనేటువంటిది ఇక దానికి అంతులేదు. శంకరాచార్యుల వారు ఒకసారి ఒక గుడి దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఒక ముదుసలి 80 ఏళ్ళు ఉంటాయి. ఆయన ఏం చేస్తున్నాడంటే వ్యాకరణం చదువుతున్నాడు. వ్యాకరణం చదువుతుంటే శంకరాచార్యుల వారు ఏమన్నారంటే, భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి నృక్కుంకరణి అన్నారనమాట. అంటే ఏంటి? ఒరే పిచ్చివాడా, 80 ఏళ్ల వయసు వచ్చింది, నీకు కాలం సమీపించింది. సన్నిహితే కాలే నహి నహి రక్షతి నృక్కుంకరణి. ఈ వ్యాకరణం నిన్ను రక్షించదు. ఇప్పుడు నువ్వేం చేయాలంటే భజ గోవిందం గోవిందం భజ మూఢమతి. ఓ మూఢమతి, భజ గోవిందం అనుకోరా నాయన, గోవిందుని దర్శించరా బాబు. మన జీవిత దర్శనం అదే అని చెప్పే కదా ఇందాక. దర్శనం అనేది ఒకటి ఉంది మనకి. కాబట్టి అంటే 60-80 ఏళ్లలో వ్యాకరణం చదవకూడదని కాదు, కానీ ఏ సమయంలో ఏం చేయాలి మన పెద్దలు చెప్పారు. అందుకనే మనకి గృహస్థాశ్రమ ధర్మాలు ఉన్నాయి. బాల్యము, కౌమారము, యవ్వనము, తర్వాత వార్ధక్యము, తర్వాత వానప్రస్థము. ఇట్లా మనకి ఆశ్రమ ధర్మాలు ఉన్నాయి. ఆశ్రమ ధర్మాల ప్రకారం జీవితం కనుక సాగినట్టయితే మనకి ఇబ్బందులు ఉండవు. కాబట్టి భజగోవిందం అనేటువంటిది ఆయన రాశారు. దాంట్లో 28 శ్లోకాలు ఉన్నాయి. అట్లాగే నిర్వాణ సూత్రం కూడా రాశారు, అన్నపూర్ణాష్టకం రాశారు, దారిద్ర్య జమనాష్టకం రాశారు. ఒకటి కాదు, శంకర్ల వారు రాసిన ఎన్నో రాశారు. ఆయన జీవితం ఒక పెద్ద లెసన్ మనకి. శంకర్ల వారే లేకపోతే ఇవాళ మన పరిస్థితి ఎలా ఉండేదంటే, బుద్ధికి తోచింది చేసేటువంటి బుద్ధిజీవుల యొక్క సృష్టి ఉండేది మనకి. బుద్ధికి ఏది తోస్తే అది చేయడం. ఒక రకంగా అకర్మణ్యతను నివారించిన వాడు శంకరుడు. బౌద్ధం అనేటువంటి ముసుగులో అకర్మణ్యత అనేటువంటిది వచ్చినప్పుడు దాన్ని నివారించినటువంటి వాడు, కర్తవ్యాన్ని కర్మణ్యతను గుర్తు చేసినటువంటి వాడు శంకరుడు. కాబట్టి భజన్ ఇది మొదటిది. అంటే మనము ఎందుకు తెలుసుకోవాలి, ఎందుకు చేయాలి అంటే, నిత్యము లక్షల కీటకంబులిల పుట్టుట లేదా చచ్చుట లేదా శిలకు నీకు భేదంబే లేదా సర్వశక్తిమంతుని స్వరూపమా అన్నాడు వివేకానంద. మరి ఆ కీటకాలకి మనకి తేడా ఏముంది? ఇంకా మనం ఏం తెలుసుకోకపోతే, మనం ఎందుకు పుట్టామో తెలుసుకోకపోతే, జీవ రహస్యం తెలుసుకోకపోతే, జీవితంలో ఇది సాధించకపోతే. కాబట్టి మొదటిది భజన్. అలాగే కలిసి భజన చేయడం. ప్రతి గ్రామంలో, ప్రతి బస్తీలో, ప్రతి ఇంటిలో కలిసి భజన చేయడం. కలిసి చేయడంలో ఆ సంఘటిత శక్తి నిర్మాణం, మనం అందరం కూడా ఒకటి అనేటువంటి ఆలోచన, అన్ని భేదభావాలకు అతీతంగా కలిసి పనిచేయడం. రెండవది భోజనం. భోజనం అంటే భోజనం చేయడం. అసలు భోజనం లేకపోతే మన పరిస్థితి ఏంటి? మనిషి పుట్టాడు, చిన్న శిశువు, నవజాత శిశువు, తల్లి పాల నుంచి కూడా ఆ యొక్క ఉద్ధరణ అనేటువంటిది మొదలవుతుంది. కాబట్టి మనిషి యొక్క జీవ ప్రక్రియ, అందుకోసం ఆహారం కావాలి. ఆహారం లేకపోతే జీవ ప్రక్రియ లేదు, జీవ ప్రక్రియ కొనసాగదు, ఎదుగుదల లేదు, ఎక్కడున్నవాడు అక్కడే ఉంటాడు. కాబట్టి భోజనం ద్వారా యాంత్రికంగా భోజనం చేయడం కాకుండా జీవనం కోసం భోజనం చేయడం. we eat to live or we live to eat, అది కూడా ఉంది. మళ్ళా మనం భోజనం చేయడం కోసం జీవిస్తున్నామా, జీవించడం కోసం భోజనం చేస్తున్నామా, ఇది కూడా చెప్పారు మన పెద్దలు. కానీ భోజనం చేయాలి. కాబట్టి భోజనం చేయడానికి ఒక పద్ధతి పెట్టారు మన వాళ్ళు. మనిషి ఎదుగుదలకు ఆహారం కావాలి కాబట్టి ఎంత తీసుకోవాలో అంత తీసుకోవాలి. మనకి జఠరాగ్ని అని ఒకటి ఉంది కడుపులో, ఆ జఠరాగ్నిని చల్లార్చాలి. వైశ్వానరుడు అని కడుపులో ఒక ఆయన ఉన్నాడు, ఆ వైశ్వానరుడిని చల్లార్చాలి. కాబట్టి భోజనం చేయాలి.
కానీ భోజనం అమ్మ చేసిన భోజనం, అమ్మ వండి అమ్మ వడ్డిస్తూ ఉంటే భోజనం చేయడం అనేది అదొక పెద్ద అనుభూతి. అమ్మకి తెలుసు పెద్దవాడికి ఏం కావాలి, చిన్నవాడికి ఏం కావాలి, పెద్ద అమ్మాయికి ఏం కావాలి, చిన్న అమ్మాయికి ఏం కావాలి. కాబట్టి చక్కగా అమ్మ తెలుసుకుని వడ్డిస్తుంది. వాడు ఎంత తింటాడు, వీడు ఎంత తింటాడు, వాడు ఏది బాగా తింటాడు, వీడేది బాగా తింటాడు, వాడికి ఏదంటే ఇష్టం, వీడికి ఏదంటే ఇష్టం. కానీ అమ్మ యొక్క ఆ ప్రేమని మనం పొందుతూ భోజనం చేయడం. అంతేగాని అన్ని రెడీ అయిపోయినాయి, టేబుల్ మీద అన్ని రెడీగా ఉన్నాయి, ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఎప్పుడు పడితే అప్పుడు కూర్చుని భోజనం చేసేయడం. కాబట్టి కలిసి భోజనం చేద్దాం, కనీసం రోజులో ఒకసారైనా కలిసి భోజనం చేద్దాం. అట్లాగే మన ఇంట్లో తయారైన మన అమ్మ చేతి వంట భోజనం చేద్దాం. భోజనం చేయడానికి ఏముంది, భోజనం ఎక్కడైనా చేయొచ్చు. ఫుడ్ అనేటువంటిది కాన్సెప్ట్ అయితే ఫుడ్ ఎక్కడైనా దొరుకుతుంది, కానీ భోజనం అంటే ఇంట్లో చేసేది. అట్లాగే భోజనం చేసే ముందు అందరం మనం బ్రహ్మార్పణం బ్రహ్మహవిర్ బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన సహనాభవతు, ఇదంతా చదువుతాం. అలాగే అన్నపూర్ణని స్మరిస్తాం మనం. అన్నపూర్ణ ఆది భిక్షువు కూడా అన్నం పెట్టింది. శివుడు కూడా అన్నపూర్ణని భిక్షం అడిగాడు. అన్నపూర్ణ తత్వం, అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహీ చ పార్వతి మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర. ఆది దంపతులు వారిని స్మరించుకుంటాం. బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. మిగిలిన వాళ్ళందరూ కూడా వారి యొక్క బంధువులు. శివుడి యొక్క భక్తులంతా మనంతా బంధువులం. అందుకని అన్నపూర్ణతత్వం ఏంటంటే అందరికీ అన్నం పెడుతుంది ఆవిడ. అందరికీ అన్నం పెట్టడం అంటే ఏంటంటే దొంగలకు కూడా అన్నం పెడుతుంది ఆవిడ. వాడు దొంగ అని చూడదు, వాడు మోసగాడు అని చూడదు, వాడికి అన్నం కావాలి, అన్నం పెట్టడం అంతే. అందులో స్వార్థం లేదు. అందువల్లనే అనేక రాష్ట్రాలలో పెద్ద పెద్ద గుండీలు వండి అడవుల్లో వదిలేసి వస్తారు. వాళ్ళు ఆ విధంగా ఆ దొంగలైనా సరే ఎవరైనా సరే వెళ్ళి భోజనం చేస్తారనమాట. కాబట్టి అన్నపూర్ణ తత్వంతో, కాబట్టి నేను ఇవాళ భోజనం చేస్తున్నాను అంటే అందరికీ కూడా భోజనం లభించాలి అనే ఆలోచనతో మనం భోజనం చేయడం. సర్వే జనా సుఖినో భవంతు, ఇది మన ఆలోచన. కాబట్టి ఇవాళ నా నోట్లోకి ముద్దెడుతోంది అంటే ఈ దేశంలో ప్రతి శివభక్తుడు, ప్రతి భారతీయుడు, ప్రతి హిందువు నోట్లో 5 వేళ్ళు వెళ్ళాలి. ఇది నా ఆలోచన. అందుకో అన్నపూర్ణను కూడా మనం స్మరిస్తాం. అలాగే ఇవాళ మన అందరికీ తెలుసు ఫాస్ట్ ఫుడ్స్ వచ్చేసినాయి. చాలా దారుణం. ఈ ఫాస్ట్ ఫుడ్స్ లో రుచి కోసం అని చెప్పి అనేక రకాల కెమికల్స్ వాడుతున్నారు. మోనోసోడియం గ్లూటమేట్, MSG, ఎట్లా పడితే అట్లా వాడేస్తున్నారు. మనం శుభ్రంగా ఇంట్లో అన్నం వండుకుని ఆరోగ్య యజ్ఞం చేస్తుంటే బయట కెంటకీ ఫ్రైడ్ చికెన్, KFC, లేకపోతే డొమినో, లేకపోతే ఇంకొకటి, వీళ్ళందరూ కూడా మన యొక్క ఆహార యజ్ఞంలో విషం పోస్తున్నారు. ఎట్లయితే ఆనాడు శ్రీరామచంద్రుడు ఒక యజ్ఞ రక్షణ కోసం వెళ్ళాడు కదా, విశ్వామిత్రుడు తీసుకెళ్ళాడు కదా, ఒక యజ్ఞం చేస్తుంటే ఆ యజ్ఞంలో ఈ తాటకి, మారీచుడు, సుబాహుడు వీళ్ళందరూ కూడా హాలాహలాన్ని పోస్తుండేవాడు. అప్పుడు శ్రీరాముడు యజ్ఞ రక్షణ చేసి వాళ్ళందరినీ సంహరించి, ఇవాళ మన పరిస్థితి ఏంటంటే ఆరోగ్య యజ్ఞం చేస్తున్నాం మనం చక్కగా శుచి శుభ్రత కలిగిన. మన అదృష్టం ఏంటంటే కరోనా వల్ల అందరికి కూడా మన ఇంట్లో మనం భోజనం చేయాలి, మన ఇంట్లో మనం ఏది తింటే అదే సుఖం, అదే శుచి, అదే శుభ్రత. బయట ఫుడ్ ఏంటో మనకి తెలియదు. ఈ పరిస్థితి ఇప్పుడు నిర్మాణం అయింది, కానీ ఇది కొనసాగాలి. అందుకనే ఇందాక అన్న రియాక్షనరీ కాన్సెప్ట్ కాదు. మన పెద్దలు ఆల్రెడీ చెప్పారు, అసలు హోటల్ అనేది మన కాన్సెప్టే కాదు. హోటల్స్, రెస్టారెంట్ అనేవి విదేశీ కాన్సెప్ట్. మన ఇళ్లలో, మన యొక్క గ్రామాల్లో పేదరాజు పెద్దమ్మ అని ఒక ఆవిడ ఉండేది. ఆవిడ అన్నాలు పెట్టేది అందరికి. సత్రం ఉండేది, చక్కగా ధర్మసత్రాలు ఉండేవి. పూటకూళ్ళమ్మ ఆవిడ అన్నాలు పెట్టేది. ఇది మన సంస్కృతి.
అమ్మ భావంతో పెట్టేది. వాడు ఎవడో వచ్చాడు, వాడికి అన్నం పెట్టాలి. కాబట్టి ఈ భోజనం కూడా ఇవాళ మనందరికీ తెలుసు, మ్యాగీలో ఎంత యాగీ జరిగిందో మనకి తెలుసు. లెడ్ ఎంత ఉండాలో అంతకంటే ఎంతో ఎక్కువ పాళ్ళలో లెడ్ ఉండడం వల్ల ఎక్కడో అలహాబాద్లో ఒక అడ్వకేట్ పట్టుకున్నాడు దాన్ని కోర్టులో కేసు వేసాడు. పెద్ద గోల అయింది, నిషేధించేశాడు. ఆ తర్వాత మళ్ళా మొదలైంది. ఇవాళ కోకోకోలాలో పెస్టిసైడ్స్, లేకపోతే మనం వాడే శీతల పానీయాలు, వాటిలో ఎంత పెస్టిసైడ్స్. ఒక విషం బాటిల్ పట్టుకుని వెళ్తున్నట్టుగా కనపడుతుంది మనకు. ఇంత చంకలో ఇంత పెద్ద బాటిల్ పెట్టుకుని వెళ్తుంటారు కొంతమంది. ఒక విషం బాటిల్ పట్టుకుని వెళ్తున్నాడు. ఎవరన్నా మనం చెప్పగలగాలి, మనం చేయగలగాలి. సరే, అతను మారతాడా లేదా మనకు అనవసరం, కానీ మనం చేంజ్ ఏజెంట్స్. వీఆర్ చేంజ్ ఏజెంట్స్. సమాజంలో ఇవి చూసినప్పుడు, ఒరే నాయన దాంట్లో ఏముందో తెలుసా నీకు అని మనం చెప్పాలి, ధైర్యంగా చెప్పాలి. కాబట్టి మన యొక్క భోజనము శుచి, శుభ్రత, అట్లాగే 5 వేళ్లతో భోజనం చేయడం. ఈ 5 వేళ్లను కూడా పంచభూత తత్వం అన్నారు. ఉంగరం వేలుతో మొదలవుతుంది. పృథ్వీ, ఆపహ, తేజో, వాయు, ఆకాశ. 5 వేళ్లతో తినడం వల్ల పంచభూత తత్వంతో మనం భోజనం చేసినట్టు. ఎంత శుచిగా, ఎంత ఆనందంగా ఉంటుంది 5 వేళ్లతో భోజనం చేస్తే. కాబట్టి భోజనం ఎలా చేయాలి, ఎంత చేయాలి, భోజనం ఎలా చేయాలి, ఏ భోజనం తింటే ఏ ఆలోచనలు వస్తాయనేది భగవద్గీతలో 17వ అధ్యాయంలో చెప్పాడు. సాత్విక, రజో, తమో గుణాలని. సాత్విక ఆహారం అంటే ఏమిటి? సాత్విక గుణం ఏ ఆహారం తింటే వస్తుంది, రజోగుణం ఏ ఆహారం తింటే వస్తుంది, తమో గుణం అంటే రాక్షస గుణం ఏ ఆహారం తింటే వస్తుంది చెప్పేశాడు. అప్పుడప్పుడు మనకు రజోగుణం కూడా అవసరం. ఎందుకంటే సమాజంలో దుర్జనులు ఉన్నారు, దుర్మార్గులు ఉన్నారు, అన్యాయం ఉన్నది, అధర్మం ఉన్నది. దీన్ని నిర్వహించాలంటే అప్పుడప్పుడు రాజస గుణం కూడా కావాలి. అందుకనే స్వామి వివేకానంద అన్నాడు, విశ్వ ఖగోళ మహా సామ్రాట్టు రాజసతత్వమునే రగిలింపు భూఖండములో ఆర్యుడొక్కడును పస్తుండిన పగులును నా గుండియ. ఆజ్ఞుడు, ప్రాజ్ఞుడు, ధనికుడు, పేద, బ్రాహ్మజ్ఞుడు, శపజుడు నావారే, నా సోదరులే, నా ప్రాణం వే, నా నవోజ్వల జీవన శక్తి. కాబట్టి భోజనం రెండో విషయం. మూడోది భాష, మనదైన భాష. సుమారుగా దేశంలో 1750 మాండలిక భాషలు ఉన్నాయి. మాండలిక భాషలు అంటే ఏంటంటే, ఒక తెలుగు ఉందనుకోండి, ఈ తెలుగు భాషని 2 తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా మాట్లాడతారు. కానీ అవన్నీ మనకు అధికారిక భాషలే, ఫోనెటిక్ లాంగ్వేజెస్ అంటాం. మనం ఏం మాట్లాడినా కూడా మన భాషల్లో మనం ఏం మాట్లాడతామో అదే రాస్తాం. రామా అనేది మనం ఏం మాట్లాడతామో అదే రాస్తాం. కానీ ఇంగ్లీష్లో లాగా పుట్, పియుటి, బట్ మాత్రం బియుటి. మళ్ళా బియుటి అంటే బట్, పియుటి మాత్రం పుట్. కాబట్టి విదేశీ భాషల కంటే మనదైన భాషలో మాట్లాడడం, మన భాషల పట్ల మోజు పెంచుకోవడం, మన భాషల పట్ల మమకారం పెంచుకోవడం, మాతృభాష పట్ల గౌరవం పెంచుకోవడం. ఆములు సన్నములయ్యలు దహనము హితమయ్య దీర్ఘదశలయ్య నిశల్ కడు సీతోపేతంబై ఉహూయని వణకి లోక ముర్వీనాథ అని శీతాకాలం అని మాకు లెసన్ ఉండేది. చలికాలం అంటే ఎలా ఉంటుందని చిన్న పద్యంలో. అసలు మన భాషలో ఉన్న ఆనందం, అందం. మమ్మీ, మమ్మీ అంటే ఏమిటి? డెడ్ బాడీ. డాడీ అంటే ఏంటంటే ఇల్లీగల్ ఫాదర్. ఇది మనం చెప్పే కాదు, సిహెచ్ బ్రౌన్స్ డిక్షనరీలో ఉన్న విషయం ఇది. సిహెచ్ బ్రౌన్ మళ్ళీ మనవాడు కాదు, ఎక్కడో బయటవాడు, కానీ రాసేసాడు, చెప్పేశాడు. వాస్తవం నిజం చెప్పాల్సిందే, నిజం ఒప్పుకోవాల్సిందేగా. కానీ అమ్మ అంటే, అమ్మ అనే మాటని ఎన్ని రకాలుగా, ఎంత భావావేశంతో, ఎన్ని సందర్భాలలో విడివిడిగా అనగలమో, ఆ అమ్మ అనే మాటలో ఉన్న ఆ భావ సంబంధము. అందుకనే మన భాషలో ఉన్న శబ్ద సంబంధము, భావ సంబంధం, ఏ శబ్దం ఎలా పలికితే భావం ఎలా గోచరిస్తుందో, ఆ భావం వల్ల బంధుత్వం ఎలా బలపడుతుందో, అది విదేశీ భాషలో లేదు. అందువల్ల
మనదైన భాష. అసలు ఈ భాష అనేది ఎలా ఉద్భవించింది? పరమశివుని యొక్క ఢంకారం. ఆ పరమశివుని యొక్క ఢంకారం నుంచి వచ్చినటువంటి ధ్వని తరంగాల నుంచి వచ్చిన శబ్దం, ఆ శబ్దమే భాషగా రూపొందిట. అందుకే మనం అక్షరాభ్యాసం చేస్తే ఓం నమ శివాయ రాయిస్తాం ముందు, కానీ ఇప్పుడు అన్ని ఏబిసిడీలు అయిపోయినాయి. ఓం నమ శివాయతో మన అదృష్టం ఏంటంటే ఇప్పుడు మారిన విద్యా విధానంలో మనదైన ప్రాంతీయ భాషలోనే 5వ తరగతి వరకు చదువుకోవాలి. ఆంగ్ల భాషా ప్రావీణ్యులు కాకూడదని ఏం లేదు. మహానుభావులు, మహాపురుషులంతా కూడా ముందు ప్రాంతీయ భాషలో చదువుతున్న వాళ్ళే. తర్వాత వాళ్ళు మహానుభావులు కావడానికి కేవలం ఆంగ్ల భాష మాధ్యమమే సాధనం కాదు. మనదైన భాషలో ముందు నేర్చుకుంటే అసలు భావం తలకెక్కుతుంది, బాగా అర్థమవుతుంది, సబ్జెక్ట్ బాగా అర్థమవుతుంది. ఇది కాన్సెప్ట్. కాబట్టి మనదైన భాషని మనం మాట్లాడడం, మాతృభాషని గౌరవించడం, సంస్కృత భాషని సంస్కృతం నుంచి అన్ని భాషలు ఉద్భవించాయి. కాబట్టి వీలైన సంస్కృత శ్లోకాలు మన పిల్లలకి నేర్పడం. సంస్కృతం దేవ భాష అన్నారు. కంప్యూటర్ కూడా బాగా ఆనినటువంటి భాష అని చెప్పారు సంస్కృతంలో. ఎంతవరకు వెళ్ళారంటే సంస్కృతం నుంచి ఆంగ్ల భాష కూడా ఉద్భవించింది అని చెప్పి చాలా మంది చరిత్రకారులు రీసెర్చ్ చేశారు, పరిశోధన చేశారు. ఏఎం ఆరోహణ మార్తాండ, పిఎం పూర్వ మార్తాండ అని పరిశోధనలు చేశారు. పురుషోత్తం నగేష్ ఓక్ అని ఒక పెద్ద హిస్టారియన్, పుల్లేడు బాబు చనిపోయాడు, ఆయన అటువంటి రీసెర్చ్ కూడా చేశాడు. కాబట్టి మన భాషని మనం మాట్లాడటం, మన భాష ద్వారా, అందుకని మన భాష ద్వారా మనం కన్నయ్య అంటాం, కృష్ణుని కన్నయ్య అంటాం, రామయ్య అంటాం. ఓ గాడ్ రామా అంటానికి నువ్వు రామయ్య తండ్రి అంటానికి త్యాగరాజు రాశాడు. సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాకు తండ్రి అని ఒక కీర్తన రాశాడు త్యాగరాజు. కాబట్టి సీతమ్మన తల్లి అన్నాం, రాముని తండ్రి అన్నాం. భాషలో ఉన్న మాధుర్యం ఇది. 4వది భూష, మనదైన భూష, మనదైనటువంటి ఆహార్యం, అలంకారం, మనదైనటువంటి ఆలోచనకి తగినటువంటి అలంకారం. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు. అట్లాగే మన యొక్క ఆహార్యం వల్ల, మనం వేసుకునే దుస్తుల వల్ల మన సంస్కృతి ప్రతిబింబించబడాలి. సరే, వృత్తిపరమైనటువంటి కొన్ని లిమిటేషన్స్ వల్ల మనము వృత్తికి వెళ్ళినప్పుడు కొన్ని డ్రెస్సులు వేసుకోవాలి, తప్పదు. అక్కడ అపారల్ అంటారు, లూజ్ అపారల్ అనేవి యాక్సెప్టబుల్ కాదు, సేఫ్టీ రీజన్స్ ఉంటాయి. కాబట్టి అక్కడ ఓకే. కానీ మనదైన ఉత్సవాల్లో, మన పండుగల్లో, మన కుటుంబ ఉత్సవాల్లో, సామూహికంగా జరిగేటువంటి హిందూ కార్యక్రమాలను కూడా మనము విదేశీ వస్త్రాలని, అలంకరణని మనం ప్రోత్సహించకూడదు. గుడికి వెళ్ళినప్పుడు ముఖ్యంగా భగవంతుడి ముందు నతమస్తకమవుతున్న నారాయణు ముందు నాకేమీ భయం లేదు నా కర్మలయందు. ఇది మన ఆలోచన. స్వామి, నేను తప్పు చేశాను కాబట్టి నేను గుడికి వస్తున్నా, ఇది అగ్రిమెంట్ కాదు. కాబట్టి నేను చేస్తున్న పనిలో నాకు ఏమాత్రము కూడా నాకు భయం లేదు. భగవంతుడి ముందు భయపడుతున్నాము అంటే భయం పడాలి, ధర్మానికి భయపడాలి. ఎందుకంటే భగవంతుడు ధర్మస్వరూపుడు కాబట్టి. ఇవాళ ఈ మధ్య కాలంలో గుళ్ళల్లో కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టారు. సాంప్రదాయ దుస్తులని ధరించి రావాలను. అవసరం. వాడు వెళ్తాము తిరుపతికి, గుండు కొట్టించుకుంటాం. కారణం ఏంటి? ఒక విదేశీ వనిత నన్ను అడిగింది తిరుపతిలో, వై యు డూ ఆల్ దిస్ హెయిర్ కటింగ్ అంది. అంటే నేను చెప్పాను, ఈ హెయిర్ అనేటువంటిది మన అందానికి, ఆనందానికి ప్రత్యేకంగా మనం అనుకుంటాము. కానీ భగవంతుడి ముందు అన్నిటినీ కూడా, అహంకారాన్ని, అటువంటి వాటన్నిటిని కూడా తొలగించడం కోసం ఈ హెయిర్ అనేటువంటి తీసేస్తాం ఇక్కడ అని చెప్పి నేను ఆమె చెప్పాను. కాబట్టి
మన భూష మనల్ని గౌరవించే విధంగా ఉండాలి. ఏదైనా మనం ఆహార్యం, మన ఆడపిల్లలు కావచ్చు, మన మన తల్లులు కావచ్చు, లేకపోతే మన అక్కయ్యలు కావచ్చు, లేకపోతే మన తమ్ముళ్ళు కావచ్చు, మన వాళ్ళు ఎవరైనా సరే ఆ వేషధారణ చూసి గౌరవించే విధమైనటువంటి వేషధారణ ఉండాలి. ఇది మన ఆలోచన. ఇవాళ అటువంటి వాటిల్లో కొంత స్వేచ్ఛ అనుభవిస్తున్న కారణంగా కొంత విచ్చలవిడితనం పెరిగిన కారణంగా తాలిబాన్ టైప్ కాదు, తాలిబాన్లు మరీ దారుణం. తాలిబాన్ టైప్ మనం అంటల్లా. తాలిబాన్లు అసలు ఆడవాళ్ళు కనపడకూడదు, ఆడవాళ్ళు ఉద్యోగాలు చేయకూడదు, ఆడవాళ్ళు గోల్డ్ పెంచుకోకూడదు, ఆడవాళ్ళు హై హీల్స్ చేసుకోకూడదు, చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టారు. మనం ఆ ఆలోచన కాదు మనది. గౌరవించేటువంటి మాతృవత్ పరదారేషు పరద్రవ్యేషు గోష్ఠవ, ఇది మన ఆలోచన. కాబట్టి అటువంటి ఆలోచన, అటువంటి సంస్కారం యొక్క నిర్మాణం కోసం మనం ఈ భూష గురించి మాట్లాడతాం. ఇంకా 4వది భవన్, మన ఇల్లు. మన ఇల్లు ఎలా ఉండాలి? ఆదర్శ హిందూ గృహంగా మన ఇల్లును మనం ఎలా మలుచుకోవాలి? ప్రతిరోజు ఇంట్లో అందరూ పొద్దున్నే లేస్తారా? సూర్యోదయానికి ముందు లేస్తారా? సూర్య వంశజులు అనేవాళ్ళు మన మన సీనియర్ కార్యకర్త, ప్రచారక ఒక ఆయన. సూర్యుడు లేచిన తర్వాత లేచేవాళ్ళని సూర్య వంశజులు అనేవాళ్ళు. భాస్కరు లేచి బారెడు పొద్దెక్కి అప్పుడు లేస్తారు చాలా మంది. కానీ సూర్యుడు లేవక ముందే లేవడం, సూర్యుని నమస్కరించడం, సూర్య నమస్కారం అనేటువంటి చాలా అవసరమైన విషయం. అసలు సూర్యుడి దగ్గరికి వెళ్ళి కాసేపు నుంచోవడం అనేటువంటిదే నమస్కారం చేసినంత ఫలితం. మనం ఆయనకి నమస్కారం చేస్తున్నామో లేదో కానీ ఆయన మనకి డి విటమిన్ ఇస్తున్నాడు, ఈ విటమిన్ ఇస్తున్నాడు. ఈ డి విటమిన్ డెఫిషియన్సీ అమెరికాలో ఎక్కువ. అందుకనే చిన్నప్పటి నుంచి కూడా శిశువులకి డి విటమిన్ ఇస్తుంటారు వాళ్ళు. అక్కడంతా శీతల దేశాలు కదా. మనకి 300 రోజులు సూర్యుడు ఉంటాడు, కానీ మనం సూర్యుడు చూడం. మన దౌర్భాగ్యం. 300 రోజులు సూర్యుడు ఉంటాడు. ఇంత సూర్యశక్తిని మనం, అందుకని ఇవాళ సోలార్ ఎనర్జీకి చాలా సరే, అదొక బిజినెస్ కాన్సెప్ట్. కానీ మన ఆరోగ్యానికి సంబంధించి ఆరోగ్యం భాస్కరాది చేత్ అన్నారు. కాబట్టి సూర్యుడు నమస్కార ప్రియుడు. సూర్యుడికి ఏం చేయక్కర్ల, మీరు వెళ్ళి నమస్కారం పెడితే చాలు, ప్రసన్నుడైపోతాడు, ప్రకాశాన్ని ఇస్తాడు. అందుకనే వందనము, సంధ్యకు వందనము, సూర్యుడికి నమస్కారం. ఆ వందనం చేస్తే చక్కటి పిల్లలకి చక్కటి చదువునిస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు. సూర్యుడు జ్ఞానానికి ప్రతీక, మనందరికీ తెలుసు. అంధకారాన్ని నుంచి జ్ఞానం వెలుగుకి తీసుకెళ్లేటువంటి వాడు సూర్యుడు. కాబట్టి పొద్దునే లేస్తున్నారా, సూర్యుడికి దండం పెట్టుకుంటారా? అట్లాగే అందరూ కలిసి ఇంట్లో దీపారాధన చేస్తారా? లేకపోతే సరే, దీపారాధన జరుగుతుందా? దైవ మందిరం ఉందా? ఇంట్లో పూజాస్థలం ఉందా? భక్తి, శ్రద్ధ, నియమం ఇవన్నీ ఉన్నాయా? తులసి మొక్క ఉందా? తులసికి నీళ్లు పోస్తారా? రోజు మంచి పుస్తకాలు ఉన్నాయా ఇంట్లో? అట్లాగే ఇంట్లో పారిశుద్ధ్యం అనేటువంటిది ఉంటుందా? ఇల్లు ఒక దేవాలయంగా, ఇల్లు ఒక మందిరం అన్నారు మన వాళ్ళు. ఘర్ ఏక్ మందిర్ హై అన్నారు, ఎందుకంటే కుటుంబం ఉంది అక్కడ. అట్లాగే ఇల్లు ఒక విద్యాలయం, అందరూ చదువుకుంటారు చక్కగా. విద్యాలయం. ఇల్లు ఒక సేవాలయం. ఎవరికైనా చుట్టుపక్కల ఎవరికైనా సేవ చేయాలంటే సేవ చేస్తారు. అట్లా ఇంట్లో ఒకళ్ళకొకళ్ళు సేవ చేసుకుంటారు. ఇంట్లో ఒకళ్ళకొకళ్ళు పరస్పర గౌరవంతో ఉంటారు. ఒకరి భావాలను ఒకరు గౌరవించుకుంటారు. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉండొచ్చు, డిఫరెన్సెస్ ఉండవు మనకి. మన ఇంట్లోనూ మన బయట కూడా డిఫరెన్సెస్ ఉండాల్సిన అవసరం లేదు. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఎప్పుడూ ఉంటాయి, కానీ ఒక కాన్సెన్సస్ ద్వారా మళ్ళీ అందరం కూడా ఒక నిర్ణయానికి కట్టుబడి మనం పనులు చేస్తాం. ఇంట్లో జాతీయ మహాపురుషుల చిత్రాలు ఉన్నాయా? ఇంట్లో ఏ చిత్రాలు పెట్టారు? ఇంట్లో ఎటువంటి సాహిత్యం ఉంది? ఏ పేపర్ వస్తుంది? ఇంట్లో చక్కగా ఇంటి ముందు రంగవల్లులు దిద్దుతున్నారా పొద్దున్నే? మళ్ళీ ఎవరు చేయాలని? ఇంట్లో ఆడపిల్లలు
చక్కగా చదువుకునే ఆడపిల్లలు వాళ్ళు చేయాలి. అట్లాగే ఇంట్లో ఎప్పుడైనా నలుగురు మహిళలు కలిసి లలితాహాసనం చదువుతారా? పేరంటాలు జరుగుతాయా? ఇంటికొచ్చిన వాళ్ళకి కాస్త పసుపు రాసి బొట్టు పెట్టే ఇదుందా? ఇది జరగాలి. ఇవన్నీ కూడా ఆడపిల్లలకు సహజంగా మనం వాళ్ళు ఇచ్చినటువంటి సంస్కారాలు. మరి మగపిల్లలు కూడా ఇచ్చారు. ఇంట్లో ఎవరైనా అతిథులు రాగానే నమస్తే, రండి, కూర్చోండి అని చెప్పేటువంటి అలవాటు కూడా ఇవాళ చాలా మంది ఇళ్లలో కనుమరుగైపోయింది. ఎందుకంటే ఎవరైనా అతిథి వస్తే ఆ ముందు ఆ పిల్లాడు లేవడు. ఆ రాత్రి అంతా చదువుకున్నాడండి అంటారు. చదువుకోవద్దంటలే, కానీ మన ఆచరణ ద్వారా తల్లిదండ్రి యొక్క ఆచరణ పిల్లలకి ఏదైనా సరే ఇది చేయండి అని చెప్పకూడదు. మనం ఆచరించి చూపించాలి. టీవీ బంద్ చేయి చెప్పకూడదు. టీవీ మనం చూడకుండా బంద్ చేసుకోవాలి. సెల్ ఫోన్ బంద్ చేయి మనం చెప్పకూడదు. ముందు మన సెల్ ఫోన్ ఎక్కువ అడిక్ట్ కాకుండా ఉండాలి. ఇంట్లో పెద్దలు ఏది ఆచరిస్తే పిల్లలు అది ఆచరిస్తారు. ఆచరణ ద్వారా నేర్చుకునేది పిల్లలు. చెప్పడం ద్వారా చాలా తక్కువ. కాబట్టి ఇల్లు ఒక శాంతి నివాసంగా, ఒక సంస్కృతి నిలయంగా ఉండాలి. ఇది భవన్‌లో చెప్పిన విషయం ఇది. అట్లాగే ఇంట్లో సామాజిక సమరసత పాటించాలి. అంటరానితనం పాటించకూడదు. స్వదేశీ వస్తువులు వాడాలి. ఇంట్లో ఎవరికైనా సరే అందరితో కలిసి భోజనం. బయటి వాళ్ళకైనా సరే, ఎవరికైనా సరే, బయట నుంచి ఎవరొచ్చినా సరే, కులానికి సంబంధించిన పట్టింపులు లేవు. నో ఎవల్యూషన్ ఆఫ్ క్యాస్ట్, నో ఎవల్యూషన్ ఆఫ్ క్యాస్ట్. ఓన్లీ హిందూ కన్సాలిడేషన్. అంతా హిందువులం బతుకుతాం. ఇది ఆలోచన. కాబట్టి భవన్ ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. భవన్లో మన పుట్టినరోజు ఎలా జరుపుకోవాలి, మనదైన పద్ధతిలో జరుపుకోవడానికి మనం కరపత్రం కూడా వేశాం. చాలా మంది ఇళ్లలో ఈ ప్రభావం ఉంది. ఇప్పుడు ఎవరు కూడా కొవ్వొత్తులు ఆర్పి చేయట్లే. చాలా తక్కువ మంది ఇళ్లలో, ఇంకా తెలియని వాళ్ళు అంతే. అట్లాగే మన పుట్టినరోజు డేట్స్ ప్రకారం కాకుండా తిథుల ప్రకారం జరుపుకోవడం. శ్రీరామ నవమి, శ్రీరాముడి పుట్టినరోజు నవమి నాడు చేస్తాం. కృష్ణాష్టమి, శ్రావణ బహుళాష్టమి. అట్లాగే శంకరాచార్యుల వారి జయంతి వైశాఖ శుద్ధ పంచమి. అట్లాగే నారద జయంతి వైశాఖ బహుళ విధియ నారద జయంతి. తిథుల ప్రకారం జరుపుకోవడం. మహానుభావులు మహాపురుషులంతా తిథుల ప్రకారం, అంటే మనం మహాపురుషులు అవ్వాలని కాదు, అదొక సంస్కృతిలో భాగం. ఈ డేట్స్ ప్రకారం జరుపుకోవడం అనే దాంట్లో మనం నెలలు మర్చిపోతాం, తిథులు మర్చిపోతాం, వారాలు మర్చిపోతాం, సంవత్సరాలు మర్చిపోతాం. అసలు మన సంస్కృతి మర్చిపోతాం. సంవత్సరంలో 12 నెలలు ఉన్నాయి, 6 ఋతువులు ఉన్నాయి, 64 సంవత్సరాలు ఉన్నాయి, కొన్ని తిథులు ఉన్నాయి. ఇవి మనకు తెలియాలి. ముందు మన క్యాలెండర్ మనకు తెలియాలి. 200 కోట్ల సంవత్సరాల కాల గణన మనకున్నది. కానీ మనకి కనీసము ఈ వారాలు, ఈ తిథులు కూడా తెలియలేదనుకో, పంచాంగం అనేది అసలు తెలియలేదనుకో, ఇంకా మనం ఏం తెలుసుకున్నట్టు? మనం భజ గురించి మాట్లాడుకున్నాం ఇంత. కాబట్టి పుట్టినరోజు తిథి ప్రకారం జరుపుకోవడం. ఇట్లా భవన్ ఆదర్శ హిందూ గృహంగా మన ఇంటిని ఏ విధంగా తీర్చిదిద్దాలి. అట్లాగే భ్రమణ్ అంటే మన ఇంటి బయట మనం భారత భ్రమణ చేయాలి. కనీసము సంవత్సరంలో ఒకసారి ఏదైనా ఒక క్షేత్రానికి వెళ్ళి రావాలి. మనకి 18 పీఠాలు ఉన్నాయి, 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి, అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. క్షేత్ర దర్శనం చేయాలి. మనం పుణ్యస్థలాలకు వెళ్ళి రావాలి. హాలిడే ఉంటే సింగపూరును, మలేషియా కాదు. చాలా మంది వెళ్తుంటారు, నేను చూస్తుంటా. ఏమండి ఈ పక్కన వేములవాడకి వెళ్ళారా ఎప్పుడన్నా అంటే, అబ్బే లేదండి, ఎక్కడ బిజీ అండి అంటారు. వేములవాడకి వెళ్ళే బిజీ లేదు, సింగపూర్, మలేషియా వెళ్ళిపోతుంటారు. కాబట్టి మన తీర్థక్షేత్రాల దర్శనం వల్ల, మన యొక్క క్షేత్ర దర్శనం వల్ల మనం 25% విజ్ఞానాన్ని సంపాదిస్తాం. భారతదేశం యొక్క భౌగోళిక దర్శనం మనకు కలుగుతుంది. భారతమాత యొక్క దర్శనం మనకు కలుగుతుంది. అసలు భారతదేశంలో తూర్పు ఏముంది, పడమర ఉంది, ఉత్తరం ఏముంది, దక్షిణాన్ని ఏముందో తెలుస్తాయి. మన వాళ్ళు సరిహద్దు దర్శనం కూడా చేశారు. మన వాళ్ళ యోజనలో సరిహద్దులు కూడా వెళ్ళి చూసి వచ్చారు, మన సరిహద్దులు ఎలా ఉన్నాయని కొన్ని ఏళ్ల క్రితం. కాబట్టి మనం కుటుంబంతో వెళ్ళి రావాలి. ఎంత వీలైతే అంత, స్తోమతను మేరకే.
కానీ వెళ్ళాలనే సంకల్పం ఉంటే మనం నిదానంగా దానికోసం ప్రయత్నం అనేది మొదలు పెట్టాలి. అనేక వివిధతలు ఉన్నాయి మన దేశంలో. కానీ ఈ వివిధతలు మన విభక్తత కాదు. ఇది మన విశేషత అనే విషయం మనకు తెలిసేది ఎప్పుడంటే మన క్షేత్ర దర్శనం చేస్తే తెలుస్తుంది. భిన్నత్వంలో ఏకత్వాన్ని దర్శించగలిగాం ఎప్పుడంటే మన క్షేత్ర దర్శనం చేస్తే తెలుస్తుంది. కాశీలో ఉన్నటువంటి ఆయన రామేశ్వరం వెళ్తాడు, రామేశ్వరంలో ఉన్న ఆయన కాశీ వెళ్తాడు. శంకరాచార్యుల వారు అదే ఉద్దేశంతో కదా ఈ 4 మఠాలు ప్రారంభం చేసింది. 4 మఠాలు 4 చోట్ల. పుట్టింది కారడిలో, కానీ ఆయన యొక్క దేహం అంతిమంగా ఆయన సమాధి పొందింది కేదార్నాథ్లో. కాబట్టి దక్షిణం ఉత్తరం అని లేదు, ఇదంతా నా దేశం, ఇది నా మాతృభూమి అనే ఆలోచన కలగాలి అంటే మనం క్షేత్ర దర్శనం చేయాలి. భ్రమణ్, విషయ పరిజ్ఞానం పెరుగుతుంది, వినోదంతో పాటు విజ్ఞానం కూడా మనకి వికసిస్తుంది. ఈ భూమితో సంబంధం బలపడుతుంది. మన ఋషులు అందించినటువంటి ఈ సాంస్కృతిక సంపద, సంస్కారాల స్రోతస్సు మనకు అవగతం అవుతుంది. నైమిషారణ్యం వెళ్ళామనుకో, నైమిషారణ్యంలో శౌనకాది మహామునులు తపస్సు చేసుకున్నారు. మనం ఇవాళ ఏ పూజ చేసినా శౌనకాది మహామునులు సూత మహర్షికి వివరించారు అని సత్యనారాయణ స్వామి వ్రత కథలో కానీ ఏ కథలోనైనా మనకి కనబడుతుంది. కారణం ఏంటంటే నైమిషారణ్యానికి అంత విశిష్టత, కురుక్షేత్రానికి అంత విశిష్టత, ద్వారకకి అంత విశిష్టత. కాబట్టి మన భారతదేశంలో ఉన్న ఈ పవిత్ర ధామాల దర్శనం ఇది భ్రమణ్. దీంతో పాటుగా భ్రమణ్ని ఇంకొక రకంగా మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, మనం ఎక్కడ తిరగాలి, ఎటు వెళ్ళాలి, ఎవరితో వెళ్ళాలి, ఎవరి సాంగత్యం చేయాలి, ఎవరితో సహచర్యం చేయాలి, మన పిల్లలు ఎవరితో స్నేహం చేయాలి, మన పిల్లలు ఎటువైపు వెళ్ళాలి, మన పిల్లలు సజ్జన సాంగత్యంలో ఉన్నారా, దుర్జన సాంగత్యంలో ఉన్నారా, ఏ క్రమంలో మన యొక్క పిల్లల యొక్క మూమెంట్స్ ఉన్నాయి, మన మూమెంట్స్ ఎలా ఉన్నాయి. కాబట్టి మనదైనటువంటి భ్రమణ్ ఇంటి బయట, బస్తీలో, లేకపోతే మన ఆఫీసుల్లో, లేకపోతే మన మిత్ర బృందంలో మనం ఎటువైపు వెళ్తున్నాము, ఇది మన లక్ష్యానికి అనుగుణంగా ఉందా, ఇది మన కుటుంబ ప్రబోధనకు అనుగుణంగా ఉందా, ఇది విలువలను ప్రతిపాదించేదిగా ఉందా, ప్రస్తావించేదిగా ఉందా, ప్రతిష్ఠించేదిగా ఉందా, విలువల ఉత్థానానికే ఉందా, విలువల పతనానికి ఉందా, ఇవన్నీ ఒక విచక్షణ, ఒక సర్వేక్షణ. ఇందుకోసం భ్రమణ్. కాబట్టి ఆ రకంగా ఈ 6 విషయాలు మనం అవగతం చేసుకోవాలి, ఆలోచన చేసుకోవాలి అనేటువంటి దృష్టితో కుటుంబ ప్రబోధన పని జరుగుతుంటుంది. ఉదాహరణకి ఆదర్శ హిందూ గృహం సంబంధించి మనం ఒక 35 పాయింట్లతో ఒక కరపత్రం ఇచ్చాం. దాంట్లో కనీసం ఒక 5, 8, 10 పాయింట్స్ మన యొక్క లొకాలిటీలో మనం అందరం ఇవాళ ఒక 30-37 మంది ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా మనం పూరుకుని చుట్టుపక్కల ఒక 5 కుటుంబాల్లో లేదా 10 కుటుంబాల్లో ఈ 7-8 పాయింట్లు చక్కగా అమలయ్యే విధంగా మనం ఏమైనా ఒక కార్యాచరణ రూపొందించగలమా. ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో ఉంటే సరే, లేకపోతే దాన్ని ప్రతిష్టాపన చేస్తాం, దాన్ని ఆచరింపజేస్తాం. అట్లా ఒక 10 పాయింట్లు అనుకుని ఈ నెల, వచ్చే నెల 2 నెలలు 10 పాయింట్లు, ఆ తర్వాత వచ్చే నెల ఇంకో 10 పాయింట్లు, అట్లా ఏడాదిలో ఈ 35 పాయింట్లు, లేకపోతే ఇంకొక 4-5 పాయింట్లు కలిపి అట్లా మనము కుటుంబాలలో ఒకళ్ళ ఇంట్లో ఒకళ్ళతో ఒకళ్ళకి ఒక దీపంతో ఇంకో దీపాన్ని వెలిగించుకుంటూ ఒక చక్కటి ఆదర్శవంతమైన కుటుంబ వ్యవస్థ నిర్మాణంలో మనం సాధకులం కావాలి. ఇది ఆలోచన. కాబట్టి కుటుంబ ప్రబోధన మనలో ఒక సాధకుడి లక్షణాన్ని మేల్కొలుపుతుంది. తరువ బుట్టు తరువున అనలంబు, తరువ బుట్టు దధిని ఘృతము, తలుప బుట్టు తనువున తత్వము, విశ్వదాభిరామ వినురవేమ. చెట్టు రాసుకుంటే అగ్ని వస్తుంది, అడవుల్లో జరుగుతుంటుంది. అట్లాగే తరువ బుట్టు దధిని ఘృతము, పెరుగు నుంచి వెన్న నుంచి నెయ్యి వస్తుంది.
చేస్తూ చిలుకుతూ ఉంటాయి. అట్లాగే ఆలోచిస్తుంటే తత్వం వికసిస్తుంది. మనలో తత్వం వికసిస్తుంది. అందువల్లనే భోగి వేమన తత్వ ఉపాసకుడై యోగి వేమన అయ్యాడు. గంగ ప్రవాహంతో ఒక రాయి శివలింగంగా మారింది. కోతి ఆంజనేయుడిగా మారాడు. వెదురు వేణు అయ్యింది. ఇది ఒక తత్వనిష్ట. ఇది ఒక సాధనా సర్వం, సాధకుడి యొక్క లక్షణం. కాబట్టి కుటుంబ ప్రబోధం ద్వారా మనం ఆలోచించేది ఏంటంటే ఇటువంటి తత్వ సాధకుల యొక్క సంఖ్య పెరగాలి. ఇందాక నేను చెప్పానే దర్శనము. జీవితం అంటే విజన్, ఒక దర్శనం. అటువంటి దర్శనాన్ని సాధించగలిగిన వ్యక్తుల సంఖ్య పెరగాలంటే అసలు ముందు మనం ఏంటి, మన విలువలేంటి, మన సంస్కృతి ఏంటి, మన పద్ధతులేంటి, మన ఆలోచనలేంటి, మన భావాలేంటి, వాటిని ఏ విధంగా ఆచరించాలి, అనుకరించాలి, అనుసరించాలి అనేటువంటి ఆలోచన రావాలి. ఇటువంటి ఆలోచనకి ప్రాతిపదికగా కుటుంబ ప్రబోధన్ ఒక గతివిధిగా ప్రతి నగరంలో వికసింపబడాలి. ఇది మన యొక్క ఆలోచన. కాబట్టి నేను సమయం ఎక్కువ తీసుకున్నాను, క్షమించాలి. ఆ రకంగా అటువంటి ఆలోచనతో మనం మన నగరంలో పనిచేద్దాం. ధన్యవాదాలు. నమస్కారం. నాకు సమయం ఉంది, మీకు సమయం ఉంటే. రామరెడ్డి గారు అడుగుతున్నారు, చెప్పండి. నమస్కారం అండి. చెప్పండి రామరెడ్డి గారు. ఇది మన కొత్త పాలసీ వచ్చింది కదండి, విద్యా విధానం, కొత్త విద్యా విధానం మనం చెప్పుకుంటున్నాం కదా. యాక్చువల్గా ఈ కరోనా టైంలో దాన్ని ప్రత్యక్షంగా దేశం మొత్తం కనుక ప్రారంభించి ఉంటే సమయం వృధా కాకుండా ఉండేది. ఎలాగూ ఇప్పుడు అందరూ ఆన్లైన్ క్లాసులు అని చెప్పేసి స్కూల్ వెళ్లకుండా చాలా స్కూల్స్ లో సరిగా విద్య ముందుకు నడవకుండా చాలా వేస్ట్ అయిపోతుంది పిల్లల సమయం. అలాగే కొన్ని కంపెనీలు కూడా ఈ 2-3 సంవత్సరాలు, ఈ 2 సంవత్సరాల నుంచి ఎవరైతే పాస్ అయ్యి బయటకు వచ్చారో వాళ్ళ జాబులకు కూడా ఎలిజిబిలిటీ లేకుండా చేసేసారు. సో ఈ వృధా అయిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి అవకాశం దొరికింది కదా, ఎందుకని ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు అనేది ప్రశ్న అండి. అది పాలనాపరమైన ఇబ్బంది. మనం ఒక సంతోషించాల్సింది ఏంటంటే వచ్చింది అసలు విద్యా విధానం. అందుకు సంతోషించాలి. మాతృభాషలో విద్యా బోధన 5వ తరగతి వరకు అనేది ఎప్పటి నుంచో మనం అనుకుంటున్న విషయం, కానీ అది అమలుగా అయింది. చాలా సైలెంట్ గా పార్లమెంట్ లో పాస్ అయిపోయింది. అందుకు మనం ఆనందించాలి. సరే, పాలనాపరమైన ఇబ్బందులు అంటే ఇంకా కరోనా ఒక పక్క, స్కూల్స్ లేవు, ఇవన్నీ లేవు కదా, ఇప్పటిదాకా లేవు, ఇప్పుడు మొదలైనవి. కాబట్టి దీన్ని ఇంప్లిమెంటేషన్ లో ఉండే సాధక బాధకాలు, కొత్త విద్యా విధానము, చేంజ్ అనేది, చేంజ్కి ఎప్పుడు కొంచెం రెసిస్టెన్స్ ఉంటుంది, కొంత ఇబ్బంది ఉంటుంది. బహుశా చేస్తారు. అదే ఇది మనం ఈ